రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలతో బీజేపీలో ముసలం పట్టింది. పార్టీ కోసం పనిచేసిన తమని కాదని రామచంద్రరావుకు పట్టం కట్టడంపై కాషాయ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చిన రాజాసింగ్ తనను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అంతా డ్రామానేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రరావు పేరును ముందే డిసైడ్ చేసి ఎన్నిక డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ బీజేపీని రామచంద్రరావు అప్పగించారని నిలదీశారు. రామచంద్రరావు తన అనుచరులను బెదిరించారని ఆరోపించారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలతో బీజేపీలో ముసలం పుట్టింది. పార్టీ కోసం పనిచేసిన తమని కాదని రామచంద్రరావుకు పట్టం కట్టడంపై కాషాయ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చిన రాజాసింగ్ తనను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అంతా డ్రామానేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రరావు పేరును ముందే డిసైడ్ చేసి ఎన్నిక డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ బీజేపీని రామచంద్రరావు అప్పగించారని నిలదీశారు. రామచంద్రరావు తన అనుచరులను బెదిరించారని ఆరోపించారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలతో బీజేపీలో ముసలం పుట్టింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఏకంగా చూసుకుంటే ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసినటువంటి విషయం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. అయితే ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. అయితే తాజాగా రేపు ఎన్నికలు జరుగుతుండటంతో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్పింది. అయితే ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఈటెల రాజేందర్ పేరు మాత్రమే కాసేపటి క్రితం నిన్నటి వరకు కూడా వినిపించింది. కానీ ఒక్కసారిగా హఠాత్తుగా ఇటు రామచంద్రరావు పేరును ఖరారు కావడంతో తాను కూడా నామినేషన్ వేసేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకంటే ఎన్నిక జరుగుతుంది కాబట్టి తాను కూడా నామినేషన్ వేయాలనుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా వచ్చి నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. తాను ఆగ్రహం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఎందుకు ఎన్నిక నిర్వహిస్తుంటే తాను రాజీనామా చేయాల్సి వస్తుందనే దాని కారణాలు కూడా పూర్తిగా తాను వెల్లడించడం జరిగింది. అధ్యక్ష పదవికి నామినేషన్ నేను కూడా వేయొచ్చు కదా, ఎందుకు వేయకూడదంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో అటు ఎన్ రామచంద్రరావు పార్టీకి ఏం చేశారు, పూర్తిగా తాను కొంతమందిని బెదిరించారంటూ కూడా తాను తీవ్ర ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అధ్యక్ష ఎన్నిక అనేది కూడా కొంత అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం అంటే ఒక ఇంత పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పటికే పాగా వేస్తున్నామంటూ కూడా గప్పాలు కొట్టుకున్నటువంటి పార్టీ అధిష్టానం అంతా కూడా ఇప్పటికే రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు కూడా ఇంతకు ముందు నుంచి కూడా తాను కొరకరాని ప్రజగా మారారంటూ కూడా బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు అందించాయి. గతంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేయడం అట్లాంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో పార్టీకి ఎక్కడికక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గతంలో ఏర్పడ్డాయి. తనని కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. దాదాపు ఎలక్షన్ల ముందు మరొకసారి తనను పార్టీ నుంచి తీసుకొని తనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, పార్టీలో జరుగుతున్నటువంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో తాను కూడా కొన్ని తీవ్ర స్థాయిలో పార్టీ పైన ఆరోపణలు అయితే చేశారు. ఇప్పుడు తాజాగా తాను పార్టీకే రాజీనామా చేశారంటే బీజేపీల పరిస్థితి ఏంటనే మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా కిరణ్, అయితే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన అడ్డుకోవడానికి గల రీజన్ ఏంటి? వేయనివ్వకపోవడానికి రీజన్ ఏంటి?
ఎందుకంటే పార్టీ అధిష్టానం నుంచి, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఈటెల రాజేందర్ పేరు వినిపించింది, కానీ ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం వరకు కూడా పూర్తిగా ఎన్ రామచంద్రరావు పేరు ఖరారు కావడంతో తానే ఏకగ్రీవం అయ్యే విధంగా పూర్తిగా అటు కిషన్ రెడ్డి కావచ్చు ఉన్నటువంటి నేతలు పావులు కలుపుతున్నారు, చక్రం తిప్పుతున్నారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ కు రావద్దనే కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది అర్థమవుతుంది. ఇక ఈటెల రాజేందర్ కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏదైతే రాజాసింగ్ కు సంబంధించినటువంటి నామినేషన్ కూడా వేయకుండా అడుగున్నారు. ఎందుకంటే ఎన్నిక పెట్టినప్పుడు ఖచ్చితంగా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉన్నారని, రేస్ లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారిగా అధిష్టానం నుంచి ఒక పేరు వస్తే ఖచ్చితంగా అది పూర్తయిపోయి అధ్యక్షునికి పదవికి అక్కడి నుంచి రావాల్సినటువంటి పేరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఎలక్షన్ల మేము నామినేషన్ కూడా తాను కూడా అర్హునే కాబట్టి నేను నామినేషన్ వేశాను, నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అనే దానిపైన కూడా తాను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో కూడా ఒకంత కలవరం అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడంతో పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన వర్గం అంతా కూడా బీజేపీ పైన తీవ్రంగా విమర్శిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. పార్టీకి నేను లైవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాను, ఇకపై పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా రాజాసింగ్ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఎంతవరకు దారితీస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎన్నిక డ్రామా అంటూ కూడా చెప్పడం జరిగింది. పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఈరోజు చోటు కల్పించడము బాధాకరం అని చెప్పడం జరిగింది. ఆయన ఆవేదన మీ పార్టీకో దండం మీకో దండం అంటే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అండ్ అట్లాగే బీజేపీకి రాజీనామా చేయటం ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ బీజేపీకి కొంతవరకు మైనస్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు.
ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి